అందరికీ నమస్కారం. రీసెంట్‌గా నాకో సిట్యుయేషన్ ఎదురైంది. ఏంటంటే, మా ఊర్లోకి క్రిస్టియన్స్ వచ్చి ప్రచారానికి వచ్చారు. అప్పుడు వాళ్ళతో మాట్లాడుతుండగా వాళ్ళేమన్నారంటే, "నువ్వు వాడుతున్న టెక్నాలజీ ప్రతిదీ కనుక్కున్నది మా వాళ్ళే. కాబట్టి నువ్వు మాలోకి మారకపోతే ను నువ్వు మావెందుకు వాడతావు" అన్నట్టు అన్నారు. సో, ఇప్పుడు ఈ రోజుటి నుంచి వాటిపైన కూడా మాట్లాడదాం. దానిలో మొదటిగా గ్రావిటీ. గ్రావిటీ గురించి చెప్పినప్పుడు మనకు వెంటనే గుర్తొచ్చేది ఎవరు? న్యూటన్. కానీ గ్రావిటీ గురించి భాస్కరాచార్యుడు అప్పటికే సిద్ధాంత శిరోమణి గ్రంథంలో వివరించారు. భూమి తన ఆకర్షణ శక్తి వల్ల వస్తువులను కిందకి లాక్కుంటుందని ఆయన రచనలలో స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన గణనలతో పాటు గ్రహాల కదలికలను కూడా భాస్కరాచార్యుడు నిర్దిష్టంగా చెప్పాడు. న్యూటన్ పుట్టకముందే 500 సంవత్సరాల క్రితమే మన సంస్కృతిలో ఈ జ్ఞానం వెలుగులో ఉంది. కానీ ఈ విషయాన్ని ప్రపంచం గుర్తించలేదు. మనం కూడా గుర్తించలేదు. గ్రావిటీ సిద్ధాంతం పాశ్చాత్య ప్రపంచానికి చెందినగా మలచడంలో మన ప్రాచీన విజ్ఞానాన్ని మరుగున పడేశారనేదే వాస్తవం. ఈ విషయం మనమందరం గుర్తించి ఈ సమ్మోహన విజ్ఞానానికి నిజమైన గుర్తింపును ఇచ్చుకోవాలి.